నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. DHEO మహమ్మద్ రఫీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి CPM ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కొత్తపల్లి రంగారెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న 104 వాహన సేవల్లో భాగంగా హాజరైన ప్రజలకు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఉమాదేవి కృప ఆధ్వర్యంలో DHEO మహమ్మద్ రఫీ ప్రజలకు అవగాహన, కాలానుగుణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, స్క్రబ్ టైఫస్, అతిసార మరియు టీబీ వంటి వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా BHEO మహమ్మద్ రఫీ మాట్లాడుతూ త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పొగ, మద్యం తాగేవారు, షుగర్ రోగులు తప్పనిసరిగా గల్ల పరీక్షలు చేయించుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతోనే 70% ఆరోగ్యంగా ఉంటారని, టీబీ వ్యాధికి పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా ఇవ్వబడతాయని, రోగికి 6 నెలల పాటు PM పోషణ అభియాన్లో భాగంగా పౌష్టికాహారం పొందడానికి నెలకి ₹1000 వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో CHO సోమలి, MLHP అనీషా పర్వీన్, ANM పావని, ఆశా కార్యకర్తలు గాయత్రి, చంద్రమ్మ, 104 సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. RV కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మనకు గల్ల పరీక్ష అనేటువంటిది చేపిస్తారన్నమాట. గల్ల పరీక్ష అనేటువంటిది మనకు మదనపల్లి జిల్లా హాస్పిటల్లో ఉచితంగా చేస్తారు. మీకు అట్లా లక్షణాలు ఉన్నాయి, మాకేదో టీబీ అనేట్లు అనుమానం ఉందో లేదో అనేసి మీరు ఒకసారి మనకి ఇక్కడ 104 బండికి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు, అదే విధంగా స్టాఫ్ నర్సెస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి మా నోటీస్ తీసుకుని వచ్చినట్లయితే మేము గల్ల డబ్బి, మనం ఖాళీ డబ్బి ఇస్తాము. మీరు గల్ల పట్టించినట్లయితే మీరు లాలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కూడా మేమే గల్ల పరీక్ష చేయించి, ఒకవేళ గల్ల పరీక్షలో ఈ టీబీ వ్యాధిని కలుగజేసేటువంటి పురుగులు ఉన్నాయని చెప్పి నిర్ధారణ అయితే గనక మనము 6 నెలల పాటు ఉచితంగా మందులు అనేటువంటివి అందజేయడం జరుగుతుంది. దాంతో పాటు ఎవరైతే టీబీ పేషెంట్ ఉన్నాడని చెప్పి నిర్ధారణ అయ్యి బ్యాంక్ అకౌంట్ లింక్ తీసుకొని వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళకు ₹1000 మంచి పౌష్టికాహారం తినాలా. వాళ్ళు ఈ మాత్రలు మందులు తినేటప్పుడు మంచి బలవంతమైనటువంటి ఆహారం తినడం, కోడిగుడ్డు కావచ్చు, పాలు, ఈ శనగింజలు, బెల్లం వంటలు, గోధుమ పిండి, రాగి పిండి రొట్టెలు, ఇట్లా ఇవన్నీ కూడా కందిపప్పు, వేరుశనగ గింజలు, శనగలు, ఇట్లాంటివన్నీ ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారంలో మనకు వాళ్ళకు వ్యాధి నిరోధకత పెరిగి వాళ్ళలో జబ్బు అనేటువంటి తొందరగా నయమవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇట్లా లక్షణాలు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉండి ఆడుకోవాలన్నమాట. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకి స్క్రబ్ టైఫస్ జ్వరాలు అనేటువంటివి రావు. ఎందుకంటే మనకు మదనపల్లిలో కూడా టౌన్ లో అక్కడ 1-2 కేసులు వచ్చినాయి. కాబట్టి మీ అందరికీ ఈ స్క్రబ్ టైఫస్ జ్వరం మీద అవగాహన కలగాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మీరు ఇంకొకటి చూసారు, డెంగ్యూ అని విన్నారా? డెంగ్యూ జ్వరం పేరు విన్నారు కదా? డెంగ్యూ, మలేరియా అనేటివి మనకు దోమకాటు ద్వారా వ్యాప్తి చెందేటువంటి జ్వరాలు. మనకు దోమకాటు అంటే దోమలు కరిచినప్పుడు ఆ దోమల్లో ఉండేటువంటి డెంగ్యూ జ్వరాన్ని కలుగజేసే ఆర్బో వైరస్ అనేటువంటిది, ఆ చిన్న కంటికి కనపడని వైరస్ ఈ దోమలో ఉంటుంది. ఆ దోమ మనల్ని కలిసినప్పుడు ఈజీసీ గడ్డి, ఎక్కువగా చెత్త, ఎక్కువగా గబ్బు చెట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఒక పిల్లకాయ ఆడుకుంటా ఉండి ఆ అబ్బాయికి ఈ స్క్రబ్ టైఫస్ జ్వరం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ చిడుము అంటాం, వీటినే చిడుములు, గడ్డి పురుగులు లేదా పొద పురుగు, ఈ చిగ్గర్లు కలవడం వల్ల ఆ అబ్బాయికి ఇటువంటి జ్వరం వచ్చి తొందరగా గుర్తించలేకపోవడం వల్ల చాలా సీరియస్ అయ్యి తిరుపతి రియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ నిదానంగా కోలుకోవడం జరిగింది. అందువల్ల మీ అందరికీ చెప్పడం ఏమంటే, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కూడా చెప్పండి. మీ అమ్మా నాన్నలో ఎవరైనా వ్యవసాయ ఆధారిత పని, చేళ్ల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? చేళ్ల దగ్గర పనిచేసే వాళ్ళు, అక్కడే ఫామ్ హౌస్ల మాదిరి ఉండే వాళ్ళు, చేళ్ల దగ్గర కాపలా పడుకునే వాళ్ళు, ఈ టమాటో చెట్ల దగ్గర, వరి కోతల దగ్గర పనిచేసే వాళ్ళు, గొర్రెలు మేపేటువంటి వాళ్ళు, గొర్రెలు పశువుల చావిడి ఏదైతే ఉంటుందో, పశువులు కట్టేసే చోట, గొర్రెలు కట్టేసే చోట, మనకు జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎక్కువగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి జబ్బులు, అవి మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా కావచ్చు, అదేవిధంగా టైఫాయిడ్ కావచ్చు, తర్వాత స్క్రబ్ టైఫస్ అనేటువంటి జ్వరాలు, ఇవన్నీ కూడా సీజనల్ గా వచ్చేటివి అనమాట, కాలానుగుణంగా వచ్చేటివి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఈ వాతావరణంలో మార్పులు వస్తాయి. కాబట్టి మనకు తొలకరి తిరుగులు పడడం,